ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. గత కాలమంతా ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మరి ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా ఇలాగ వీడియో ప్రోగ్రామ్ ద్వారా మీ ముందుకు రావడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి మొట్టమొదటిగా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. చిల్డ్రన్స్ అందరూ బాగున్నారు కదా. ఇప్పుడైతే మనము డిసెంబర్ మంత్లోనికి వచ్చేసాము. డిసెంబర్ మంత్ అంటే 2021లో 11 మంత్స్ దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి బయట ప్రపంచం ఎలా ఉంది అన్నది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. చిన్న పిల్లలకి కూడా ఇప్పుడు బయట ఏం వైరస్ ఉంది అంటే అందరూ చెప్తున్నారు. అంతగా ఎడ్యుకేట్ అయిపోయి ఉన్నారు ప్రజలు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాపాడి ఆరోగ్యం ఇచ్చి మరి ఒకసారి దేవుడిని స్తుతించడానికి అవకాశం ఇచ్చాడు అంటే ఇది కేవలం దేవుని కృప. దేవుని కృపను బట్టి మీరున్న స్థలాల్లో దేవుడిని స్తుతించండి. హల్లెలూయా. చిల్డ్రన్స్ అందరూ రెడీగా ఉన్నారు కదా. ఈ వీక్ కూడా నేను యాక్షన్ సాంగ్, బైబిల్ క్విజ్, బైబిల్ స్టడీ అన్నిటితో నేనైతే రెడీగా ఉన్నాను. ఇయర్ స్టార్టింగ్ నుంచి 2021 జనవరి నుంచి ఎవ్రీ వీక్ మీరు ఇలా ఉండండి, ఇలా చేయండి, ప్రేయర్ చేయండి, బైబిల్ చదవండి, మెమరీ వర్సెస్ బై హార్ట్ చేయండి, ఇలా నేను చెప్తానే వచ్చాను. ఆల్మోస్ట్ 11 మంత్స్ ఓవర్. ఇప్పుడు కూడా మనకు ఒక వీక్ అయిపోయింది. ఇంకా మనకి బ్యాలెన్స్ ఐ థింక్ 2 వీక్స్ బ్యాలెన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం 12th డిసెంబర్ ఆన్లైన్ సండే స్కూల్ చేస్తున్నామంటే ఇంకా 19th 26 ఈ 2 వీక్స్తో మనకి సండే స్కూల్ ఈ ఇయర్కి 2021 అకాడమిక్ ఇయర్కి సండే స్కూల్ క్లోజ్ అయిపోతుంది. దేవుని కృపను బట్టి 11 మంత్స్ మనము ఆన్లైన్ సండే స్కూల్లోనే మనము సండే స్కూల్ చేస్తూ వస్తున్నాము. ఈ 2021 ఇయర్ ఆల్మోస్ట్ క్లోజింగ్లోకి వచ్చేసాము. మనము ఈ ఇయర్ అంతా మనము ఆన్లైన్ సండే స్కూల్లోనే దేవుని వాక్యాలు నేర్చుకుంటూ వచ్చాము. ఆఫ్లైన్గా మనం ఎప్పుడు కలవకపోయినా సరే దేవుని వాక్యాలతో, పాటలతో, బైబిల్ క్విజ్ ఇలాంటి వాటితో దేవుని మనం నడిపించడానికి నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకనూ మీరు ఈ పరిచర్య బలపడాలని, అంటే ఈ పరిచర్య ద్వారా దేవుని వాక్యం ఎంతోమంది చిన్నపిల్లలకి రీచ్ అవ్వలాగా మీరు కూడా ప్రేయర్ చేయండి చిల్డ్రన్స్. అలాగనే ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. అక్క చూడట్లేదు కదా, మనం అప్పుడు చూద్దాంలే, లాస్ట్లో చూద్దాం, ఇలా కాకుండా దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నది మాత్రం మైండ్లో పెట్టుకొని ఎవ్రీ వీక్ ఆన్లైన్ సండే స్కూల్ ఫాలో అవ్వండి. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగా ఈ వీక్ కూడా ఆన్లైన్ సండే స్కూల్లో బైబిల్ క్విజ్, బైబిల్ స్టడీ, యాక్షన్ సాంగ్ అన్నిటితో నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా నోట్బుక్, పెన్, బైబిల్ అన్నీ తీసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఈరోజు నాతో మాట్లాడు, మంచి వాక్యం ద్వారా, మంచి స్టోరీ ద్వారా నువ్వు మాతో మాట్లాడని ప్రార్థనాపూర్వకంగా కూర్చోండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఇప్పుడైతే మనం ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం చిల్డ్రన్స్. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ప్రార్థన అంటే ఎక్కడ ఉన్నామో అక్కడ కళ్ళు మూసుకొని దేవునితో కనెక్ట్ అయ్యి మనము ప్రార్థన చేయాలి చిల్డ్రన్స్. ఓకే. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రమయ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఒక ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా నీ నామాన్ని స్మరించడానికి, నేను స్తుతించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభును మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ఈ చిన్న బిడ్డలము మేమందరము కలిసి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఈ ఆన్లైన్ సండే స్కూల్ అంతటి నేను నీ ఆధ్వర్యంలో, పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో నడిపించండి ప్రభు. మాకు ఏది అవసరం అది బోధించండి ప్రభు. మేము అందించే ప్రతి స్థుతి సింహాసనం మీద మీరు ఆశీనుడు కమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలు మీరు అంగీకరించండి ప్రభు. నీ వాక్యం ద్వారా ప్రభు మేము బలపడి తండ్రి ఆ ప్రకారం మా జీవితాలను నడవటానికి ప్రతి ఒక్కరికి, మా చిన్న బిడ్డలందరికీ మీరు అవకాశాన్ని దయచేయమని అడుగుతున్నారు. ఇంకా నీ ఆన్లైన్ సండే స్కూల్ పరిచర్యను తండ్రి మీరు బహుబలంగా ఆశీర్వదించి ప్రభు ఎంతో మందికి చేరటానికి మీరు సహాయం చేయండి ప్రభు. ఏసీ నీ ఉండి మాట్లాడండి ప్రభు. మా చిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని అన్ని విషయాల్లో నీ కృపను కోరుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీ ఒక్క నామానికి చెల్లిస్తూ ఏసే పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
లార్డ్. రారి చూతము రాజసుతుని రేయి జననామాయను. రారి చూతము రాజసుతుని రేయి జననామాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా. రాజితం బగు తేజమదిగో, రాజితం బగు తేజమదిగో. రారి చూదము రాజసుతుని రేయి జననామాయను. రారి చూదము రాజసుతుని రేయి జననామాయను. దూతగణములందేరి చూడరే దైవవాకులం గెల్పగా. దూతగణములందేరి చూడరే దైవవాకులం గెల్పగా. దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున. ధరణి కడిగిన ఈ దినమున, ధరణి కడిగిన ఈ దినమున. రారి చూదము రాజసుతుని రేయి జననామాయను. రారి చూదము రాజసుతుని రేయి జననామాయను. రాజులకు రాజు యేసయ్యా, రాజులకు రాజు యేసయ్యా. రాజితం బగు తేజమదిగో, రాజితం బగు తేజమదిగో. రారి చూదము రాజసుతుని రేయి జననామాయను. హల్లెలూయా. వెల్కమ్ అగైన్. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ బైబిల్ వర్సెస్. చిల్డ్రన్స్, మనకి ఇయర్ కమిట్మెంట్ గుర్తుంది. మీరైతే 50 బైబిల్ వర్సెస్ కంటత చేయాలి. నేను రోజుకి ఒక్క బైబిల్ వర్సెస్ చెప్పిన 300 బైబిల్ వర్సెస్ అయినా కంప్లీట్ చేయాలని అనుకున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీరు మాత్రం కంపల్సరీగా 50 బైబిల్ వర్సెస్ నేర్చుకోవాలి చిల్డ్రన్స్. నెక్స్ట్ ఈ వీక్లో మీకు ఒక స్పెషల్ వీడియో పంపిస్తాను. ఆ వీడియోలో మీరు బైబిల్ వర్సెస్ ఎలాగ చెప్పాలి నాకు, ఇదంతా నేను దాంట్లో డీటెయిల్డ్గా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు దానికి ప్రిపేర్ అవ్వండి. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నట్టుగా 50 బైబిల్ వచనాలు కంటగా నేర్చుకుని చూడకుండా చెప్పిన వాళ్ళకి మంచి ప్రైజ్ అయితే ఇస్తానని చెప్పాను. డెఫినెట్గా దానికి నేను మీకు ప్రైజ్ అయితే ఇస్తాను. కానీ నేను ఎలా చెప్పానో మీరు అలాగనే చెప్పాలి. ఇంకొక విషయం, ఈ 50 వచనాలు ఎంతమంది చెప్తే అంతమందికి కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. బట్ బెస్ట్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది. మంచి గిఫ్ట్ అయితే నేను ఇస్తాను చిల్డ్రన్స్. సో డోంట్ నెగ్లెక్ట్. ఈ బైబిల్ వర్సెస్ కాన్సెప్ట్ ద్వారా నాకు ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీరు ఎలా అయినా బైబిల్ వాక్యాలు కంటత చేయాలి. ఇది నా ఉద్దేశం. కాబట్టి ఇప్పటివరకు పోస్ట్పోన్ చేసినా ఇంకో 1 మంత్ టైం, 1 మంత్ నాట్ 1 మంత్, ఇంకొక 20 డేస్ టైం ఉంది. 20 డేస్లో రోజుకి 2 వర్సెస్ చెప్తున్నా, అగైన్ రీకలెక్ట్ చేసుకున్నా మీరు 50 వర్సెస్ నేర్చుకోవడానికి టైం అయితే సరిపోతుంది. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్. అందరూ ప్రైజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి చిల్డ్రన్స్. ఓకే, ఇప్పుడైతే మనం ఈ వీక్ బైబిల్ వర్సెస్ నేర్చుకుంటున్నాము. లాస్ట్ వీక్ నేను బైబిల్ వర్సెస్లో మీకు అంటే డిసెంబర్కి ముందు వీక్లో ఒక 100 శాంపుల్ చెప్పాను. లాస్ట్ వీక్ ఒక వర్సెస్ చెప్పాను. ఇప్పుడు కూడా మనం ఒక ఫుల్ శామ్ మళ్ళా కంప్లీట్గా నేర్చుకుంటున్నాం చిల్డ్రన్స్. ద స్మాలెస్ట్ చాప్టర్ ఇన్ సామ్స్ బుక్. సామ్స్ బుక్లో చిన్న అధ్యాయమైన 133వ కీర్తన మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. టోటల్ బై హార్ట్ చేయండి చిల్డ్రన్స్. 133వ కీర్తన సామ్స్ 133 నుంచి ఈరోజు మనం బైబిల్ వర్సెస్ నేర్చుకుంటున్నాం. నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి. మీరు ఈరోజు వర్సెస్ ఈరోజే రాసుకోండి, బై హార్ట్ చేయండి. అందరికీ దేవుడు జ్ఞానం ఉండాలని, అందరూ బై హార్ట్ చేసింది మర్చిపోకుండా మీరు జ్ఞాపకంగా చెప్పాలని, అందరూ ప్రైజ్ గెలుచుకోవాలని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. సో ఇప్పుడైతే మనం సామ్స్ 133 ఒకసారి చదువుతాము. నేను ఒకసారి చదువుతాను. అంటే ఎవ్రీ టైం నేను ఎందుకు చదువుతానంటే,
ఎవరికైనా చదవడం రాని వాళ్ళకి అట్లీస్ట్ నేను చదివినప్పుడు అలాగ మీరు బైబిల్ చూసి నేర్చుకుంటారన్న ఉద్దేశంతో నేను మెమరీ వర్సెస్ టైంలో ఇంగ్లీష్లో తెలుగులో రెండింటిలో కూడా చదవడం అయితే జరుగుతుంది. మీరు ఇప్పుడు ఒకసారి బైబిల్ చూడండి స్టూడెంట్స్. ఓకే. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గెడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నౌ ఇట్స్ ఇన్ ఇంగ్లీష్. See how good and how pleasant it is for brothers to be living together in harmony. It is like oil of great price on the head, flowing down over the face, even Aaron's face, coming down to the edge of his robe. Like the dew of Hermon, which comes down on the mountains of Zion, for there the Lord gave orders for the blessings, even life forever. That's it, children. ఓకే చిల్డ్రన్స్, ఇప్పుడు ఈ వచనం గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఈ వచనంలో అంటే మనము మెమరీ వర్సెస్ అనేసి ఇప్పుడు మనం 3 వర్సెస్ నేర్చుకున్నాము. సామ్స్ 133 ఫుల్ నేర్చుకుంటున్నాము. ఈ సామ్స్ 133 గురించి చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు కూడా నేను మెమరీ వర్సెస్ చెప్పినప్పుడు ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, మీరు అది చదివినప్పుడు బ్లైండ్గా బై హార్టెడ్గా మైండ్లో ఉండకుండా దాన్ని మీరు అర్థం చేసుకుని చదివితే ఎప్పుడు మర్చిపోకుండా ఉంటారని నేను ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తూ ఉంటాను. ఈ సామ్స్ 133లో మొదటి వచనాన్ని మనం లాస్ట్లో దాని గురించి నేర్చుకుందాం. దాని కిందన ఏముంది అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ఫస్ట్ వర్సెస్లో చెప్తూ దానికి రిలేటెడ్గా అంటే అలా ఉండడం వల్ల కలిగే మేలులు ఏంటి అన్నది సెకండ్ థర్డ్ వర్సెస్లో చెప్పారు. మొదట ఆ 2 వచనాలు మనం ఎక్స్ప్లెనేషన్ చూసి తర్వాత ఫస్ట్ వచనం చూద్దాం. ఎందుకంటే అలాగ కలిగి ఉంటే ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయని దేవుడు ఈ సామ్స్లో మనకి తెలియచేస్తున్నాడు. సెకండ్లో ఏముందంటే అహరోను గెడ్డము మీదుగా కారి అతని అంగి అంచుల వరకు దిగజారడి పరిమళ తైలం వలె ఉండును అని ఒక కంపారిజన్ చెప్పారు. అంటే సహోదరులు ఐక్యంగా ఉంటే. ఇంకో కంపారిజన్లో ఏం చెప్పారంటే హెర్మోను కొండల మీద నుంచి దిగవచ్చు, మంచు వలె ఉంటుంది. అంటే ఆ ఎగ్జాంపుల్కి మీనింగ్ ఏంటంటే ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనమాట. చాలా సమాధానంగా సంతోషంగా ఉంటుంది అన్నది ఎగ్జాంపుల్. అలాంటి ప్లేసెస్లో మీకు ఆశీర్వాదము శాశ్వత జీవము ఉంటుందని థర్డ్ వర్సెస్లో చెప్తారు. ఇప్పుడు ఇక్కడ అహరోను గెడ్డము మీదుగా కాడి అతని అంగి అంచుల వరకు అంటే ఇది మీకు అర్థం కావడానికి యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే చాలా పెద్దగా ఎలాబొరేట్ చేసి చెప్పొచ్చు. బట్ మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు ఎక్సోడస్ చాప్టర్ హాఫ్ నుంచి కానీ లెవిటికస్ నెంబర్స్ మీరు ఈ చాప్టర్స్ చదివితే అక్కడ దేవుని మందిరం ఏంటి, ఆ మందిరంలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ ఎలా ఊపులు ఉంటుంది అంత క్లియర్గా రాసి ఉంటుంది. అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది మాత్రమే ఇక్కడ తెలియచేశారనమాట ఈ సామ్స్లో. ఏంటి అంటే ఇయర్కి ఒక్కసారి మెయిన్ ప్రీస్ట్ అంటే ప్రధానంగా ఉన్న యాజకుడు ఎవరైతే ఉన్నాడో మెయిన్ ప్రీస్ట్ ధూపవేదికని పట్టుకొని అంటే ధూపాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి మోస్ట్ హోలీ ప్లేస్లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు అతను లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినప్పుడు అది తీసుకుని వచ్చి అతని సహోదరులందరికీ బయట ఉన్న వాళ్ళకి దేవుని మందిరం గురించి మీరు కండిషన్స్ కానీ రూల్స్ కానీ మీరు ఆ బుక్స్లో వెళ్ళి చదివారనుకోండి, లెవిటికస్ నెంబర్స్ ఎక్సోడస్లో అంటే హాఫ్ పార్ట్ నుంచి చదివారనుకోండి క్లియర్గా ఉంటుంది అనమాట. అక్కడ మెయిన్ ప్రీస్ట్ అన్న ఆయన సంవత్సరానికి ఒక్కసారి అక్కడ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతను ఏమని పట్టుకెళ్తాడంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అక్కడ క్లియర్గా తైలాల గురించి చెప్తారు. అది సువాసన తైలం అన్ని తైలాలు అంటే అక్కడ ఉంటుంది. ఇది పట్టుకుని వెళ్ళాలి, నువ్వుల నూనెలో కొంచెం పిండిలో ఉప్పేయాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే మీరు ఆ లోపలికి వెళ్ళాలి. ధూపం పట్టుకొని అంటే వాళ్ళకి అక్కడ ఒక ధూపం వేయాలి అని ఉంటుంది. దాని తర్వాత బలి అర్పించడానికి ఏమేమి పట్టుకెళ్ళాలి ఇవన్నీ రూల్స్ ఉంటాయి. ఈవెన్ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది చిల్డ్రన్స్. అంటే మెయిన్ ప్రీస్ట్ ఎవరైతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడో ఆయనకు ఒక డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. ఆ డ్రెస్లో కూడా చిన్న ఆల్టరేషన్ జరిగినా సరే దేవుడు ఒప్పుకోడు అనమాట. మెయిన్ ప్రీస్ట్ లోపలికి వెళ్ళి అంటే సంవత్సరంలో ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆయన దేవునికి అర్పించాల్సిన బలి ధూపం అంతా అర్పించినప్పుడు మీరు ఆ బుక్లో చదివితే ఆకాశంలో నుంచి దేవుని మందిరానికి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగులో నుంచి దేవుడు మాట్లాడతాడు, ఆశీర్వాదాలు చెప్తాడు. అవన్నీ తెలుసుకొని
ఎవరైతే ప్రధానంగా ఉన్న యాజకుడు, అంటే అప్పట్లో ఇజ్రాయేలీని బయటకు తీసుకొచ్చినప్పుడు ద ఫస్ట్ మెయిన్ ప్రీస్ట్ అహరోన్ కాబట్టి ఆయన గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన బయటకు వచ్చి ఆ ఆశీర్వాదాన్ని, ఆ శాశ్వత జీవాన్ని అందరికీ తెలియజేస్తాడనమాట. అది అతని అంగి అంచుల వరకు దిగజారడం అంటే అర్థం ఏంటి అంటే, అతని మీదకి వచ్చిన ఆశీర్వాదం అంతా తీసుకొచ్చి అతను అంటే బయట ఉన్న వాళ్ళకి, అక్కడ దేవుని మందిరంలో 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి ఆవరణం అని, ఒకటి పరిశుద్ధ స్థలం అని, ఒకటి అతి పరిశుద్ధ స్థలం అని పార్టీషన్స్ ఉంటాయి. అందులో ఎవరెవరు ఎక్కడెక్కడికి అలౌ చేస్తారు అన్నదానికి కూడా చాలా రూల్స్ ఉంటాయి చిల్డ్రన్. ఇప్పుడైతే మనం న్యూ టెస్ట్మెంట్కి వచ్చాం, మనకి ఇలాంటి కండిషన్స్ ఏమీ లేదు. ఎవరంటే వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళొచ్చు. అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటంటే యేసయ్య ఒక్కసారి రక్తం చిందించి మనందరినీ దాంట్లోకి అలౌ చేస్తాడు కాబట్టి మనము ప్రార్థన పూర్వకంగా మంచి మనసుతో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే దేవుడితో మనకి కనెక్షన్ అయితే వచ్చేస్తుంది. కానీ ఆ టైంలో చాలా రూల్స్ అనమాట. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తా చిల్డ్రన్స్, ఏంటి అంటే ఎవరైతే మెయిన్ ప్రీస్ట్, ఇక్కడ ఎగ్జాంపుల్ అహరోన్ ఉన్నాడు కాబట్టి అహరోన్ లోపలికి వెళ్ళేటప్పుడు అతని చేతికి ఒక గంట కడతారు. ఆ గంట ఆయన మోగిస్తూ ఉంటాడు అనమాట. ఇలా చేయి మూవ్ అవుతూనే ఉంటుంది ధూపం వేస్తూ. అది ఎప్పుడైతే ఆగిపోయిందో దేవుని ఉగ్రత వచ్చి అతను చచ్చిపోయాడని వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. అతని చేతికి ఒక గంట, ఆ గంట నుంచి ఒక తాడు బయటికి పెట్టి ఉంటుంది అనమాట. ఆ తాడు బయటకు పెట్టి ఉంటుంది. ఇతను ధూపం వేస్తున్నప్పుడు ఒకవేళ దేవునికి విరోధంగా ఏదైనా ధూపం వేసినా, లేకపోతే డ్రెస్లో ఏదైనా చేంజెస్ ఉన్నా, ఏ చేంజెస్ ఉన్నా సరే అతి పరిశుద్ధ స్థలంలో ఆయన చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు వాళ్ళు తాడు పట్టి బయటకు లాగేస్తారు. దాట్ ఈస్ ద ప్రాసెస్ అనమాట ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుని మందిరంలో. ఇప్పుడు మనకు అలాంటి ప్రాసెస్ ఏమీ లేదు. ఆ రోజుల్లో పరిశుద్ధత లేకపోతే, పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధికి వస్తే ఎంత కష్టంగా ఉండేవంటే చిల్డ్రన్స్, అసలు దేవుడు చిన్న దాన్ని కూడా టాలరేట్ చేసేవాడు కాదు. అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఉండేవి. అది యేసుప్రభు వెళ్ళిపోయిన టైంలో కూడా అలాగనే జరిగింది. ఎలా అంటారా, మీరు చూడండి, పేతురు ఒకసారి అనౌన్స్ చేస్తాడు చర్చ్లో, ఏమనంటే మీకు కలిగింది, మీరు ఇవ్వాలనుకున్నది దేవునికి ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు అందరూ వాళ్ళు కలిగింది ఇస్తారు. కానీ అననీయ సప్పీరా మాత్రం అబద్ధం చెప్తారు. అబద్ధం చెప్పినప్పుడు ఆన్ ది స్పాట్ చనిపోయినట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు మనం చర్చ్కి వస్తున్నప్పుడు ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, నీవు నీ మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన అంతట్లో జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మనం క్యాజువల్గా చర్చ్కి వచ్చేస్తున్నాం చిల్డ్రన్స్. అప్పట్లో ఉన్న రూల్స్ ఇప్పుడు ఉంటే మనం ఏమైపోతామో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాము. ఈ కృపని మీరు నెగ్లెక్ట్ చేయవద్దు. ఎప్పుడు అహరోన్, ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి నేను ఇది చెప్తున్నాను. చర్చ్కి వచ్చేటప్పుడు వాట్ యు ఆర్ సీయింగ్, వాట్ యు ఆర్ హియరింగ్, వాట్ యు ఆర్ టాకింగ్ అండ్ వాట్ యు ఆర్ థింకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది దేవుడు మనల్ని చూస్తాడు. మనము గాడ్స్ ప్రెజెన్స్కి వచ్చాము. యాక్చువల్లీ గాడ్స్ ప్రెజెన్స్కి వచ్చినప్పుడే అలా ఉండాలని నేను చెప్పను. 24/7 మనం అలానే ఉండాలి చిల్డ్రన్స్. ఎలా ఉండాలంటే ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఇవి దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేదా, ఇది మన ఆలోచన ఉండాలి. ఈవెన్ ఇప్పుడు రోజుల్లో ఏంటంటే చర్చకు వస్తున్నా కూడా చాలా నెగ్లిజెన్స్ అనమాట. దేవుని సన్నిధిలోనే లేదు అలాంటి స్థితి చిల్డ్రన్స్. అప్పట్లాగా ఇప్పుడు రోజులు ఉంటే దేవుని సన్నిధిలోకి అలా వచ్చేస్తే మనం ఏమైపోతాము కదా చిల్డ్రన్స్. కాబట్టి అట్లీస్ట్ మీరు చర్చ్ పర్మిషన్స్లో, ఇది దేవుని మందిరం కాబట్టి, అతి పరిశుద్ధమైన స్థలం కాబట్టి, చర్చ్ పర్మిషన్స్లోకి వచ్చినప్పుడైనా మీరు చూసే చూపు, మీరు మాట్లాడే మాట, మీరు ఆలోచించే విధానము, మీరు వినే మాటలు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏది పడితే అది మాట్లాడొద్దు, ఎలా పడితే అలా చూడొద్దు, ఎలా పడితే చర్చ్లోకి వచ్చి ఏదో ఆలోచించొద్దు. మీరు ఎందుకు వచ్చారు చర్చ్కి? దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యం విని మనలో ఏదైనా తప్పు ఉంటే సరి చేసుకోవడానికి, వీటి కోసం కదా మనం సంఘానికి వచ్చాం. సో అలా చేయడానికి అట్లీస్ట్ మీరు చర్చ్కి వచ్చిన 3-4 hours మీరు ప్రయత్నం చేస్తే ఆల్మోస్ట్ మీకు ఆ ప్రాక్టీస్ ఏమైపోతుందంటే 24/7 మీరు అంత హోలీగా ఉండేలాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. అంత హోలీగా దేవుడు చెప్పిన రిస్ట్రిక్షన్స్, డ్రెస్ కోడ్, ఏం చెప్పాడో అవన్నీ పట్టుకుని వెళ్తేనే అహరోను అతి పరిశుద్ధ స్థలంలో, అహరోనే కాదు మెయిన్ ప్రీస్ట్ ఎవరైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయబడ్డారు లోపల, అదర్వైజ్ వాళ్ళు చనిపోతారు లోపల. కాబట్టి ఇప్పుడు మనం కృపాకాలంలో, క్రీస్తు కాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనకు కొంత ఎగ్జామ్షన్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనము అట్లీస్ట్ 3 hours చర్చ్లో ఉన్న 3-4 hours చర్చ్ పర్మిషన్స్లో ఉన్న టైంలో హోలీగా ఉండడానికి, ఎందుకంటే ఇది అతి పరిశుద్ధ స్థలం కాబట్టి హోలీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు డెఫినెట్గా నేను చెప్తాను, మీరు ఇక్కడి నుంచి బయటను కూడా అలాగ ఉండడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు.
ఓకే చిల్డ్రన్స్, దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్. అంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండేటప్పుడు ఆశీర్వాదం వస్తుంది. అంటే ఎలా వస్తుందంటే పరిశుద్ధుల నుంచి వచ్చే ఆశీర్వాదం పక్క వాళ్ళు కూడా వస్తుంది. ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో ఐక్యంగా ఉన్న వాళ్ళకి కూడా నేను ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని ఇచ్చేలాగా నేను ఉంటాను. కాబట్టి ఈ దావీదు కీర్తన రాస్తున్నప్పుడు ఆయన ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు, అంటే మోషే కాలంలో ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాడు. కాబట్టి అతను చెప్తున్నాడు ఏంటంటే ఆ ఆశీర్వాదాన్ని పట్టుకుని మెయిన్ ప్రీస్ట్ బయటకు వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ప్రజలందరూ. అమ్మో దేవుడు ఏం ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఏమని చెప్పాడని ఆహారం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. వచ్చినప్పుడు అందరూ అక్కడ, అంటే వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అందరూ సహోదరులుగా కలిసి ఆ బ్లెస్సింగ్స్ విని చాలా సంతోషపడి బయటికి వెళ్ళినట్టుగా అక్కడిది గుర్తు చేసుకుని ఇక్కడ కీర్తన రాస్తారనమాట. కిందన ఏముంటుందంటే లైక్ హెర్మోన్ మంచు, అంటే కొండల మించి మంచు వస్తున్నప్పుడు అది ఎంత ప్లెజెంట్గా ఉంటుంది చిల్డ్రన్స్, లైక్ చాలా పీస్గా సమాధానంగా ఉంటుంది. అలాంటి దాంతో పోలుస్తున్నాడు దేన్ని అంటే సహోదరులు ఐక్యతగా ఉండడాన్ని. అంటే మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే ఎలా ఉంటుందంటే ఆ రోజుల్లో అహరోను మీదకి ఎలా అయితే అభిషేకం వచ్చిందో అలాంటి అభిషేకం ఇప్పుడు మన మీద కూడా వస్తుందని ఈ వర్సెస్ మనకి తెలియజేస్తుంది. మీరు ఎంతమందితో ఐక్యతగా ఉంటున్నారో నాకు తెలియదు చిల్డ్రన్స్. ఎందుకంటే సహోదరులు ఐక్యత అంటే అందరూ ఐక్యంగా ఉండాలి. మీరు పర్టికులర్లీ మన సండే స్కూల్ పిల్లల గురించి చెప్తున్నాను. ఒక స్కూల్కి వెళ్ళాం చిల్డ్రన్. స్కూల్లో 100 పీపుల్ ఉన్నారు. 100 పీపుల్లో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు ఐక్యత గురించి నేను చెప్తున్నాను. అప్పుడు నేను అందరితో ఐక్యంగా ఉండాలంటే అవుతుందా? ఉండలేను కదా. కొంతమందితో గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉంటారు. బట్ సండే స్కూల్లో అలా కాదు, అందరితో మీరు ఐక్యతగా ఉండాలి, అందరితో ఈక్వల్గా ఉండాలన్నమాట. అక్కడ ప్రసన్న అంటే ఎవరు అందరికీ తెలుస్తుంది, కానీ ప్రసన్న అంటే ఏంటి అన్నది కొంతమందికి తెలుస్తుంది. ఎందుకంటే నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాను, నేను ఎవరిని ఇష్టపడతానో వాళ్ళకి నా గురించి తెలుస్తుంది, నా ఇష్టం ఏంటో తెలుస్తుంది, నేను ఎప్పుడు ఏడుస్తాను, ఎప్పుడు నవ్వుతాను, నాకు ఏది కావాలి, ఇవన్నీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కొంచెం టైం తీసుకొని నా గురించి ఆలోచించి నాకు ఇష్టమైనది ఇచ్చి, నేను కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేసి, లేకపోతే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సజెషన్ ఇచ్చి ఇలా చేశారు. కాబట్టి నేను వాళ్ళతో ఐక్యంగా ఉన్నాను. అది లోకం. కానీ ఇప్పుడు మీరు సండే స్కూల్లో ఏంటంటే ప్రతి ఒక్కరితో మీరు ఇలాగనే ఉండాలి, అందరితో ఐక్యంగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. వీళ్ళే నాకు అవుతారు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ అన్నీ ఇస్తున్నాడు. కాబట్టి మీరు కూడా అంటే నాకు తగ్గ వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్, లేదంటే నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో నేను ఉంటాను, ఇలా కాదు చిల్డ్రన్స్. మీరు ఎవరైతే సండే స్కూల్లో పిల్లలు ఉన్నారో అందరూ ఒకరి గురించి ఒకరు తెలియాలి. వాళ్ళకి కష్టం వస్తే మీరు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళకి ఏదైనా నీడ్, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది అంటే మీరు ముందెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఏదైనా సజెషన్ కావాలన్నా, ఇది లోకంలో ఉన్న అంటే స్కూల్కి సండే స్కూల్కి డిఫరెన్స్ ఉండాలి. కాబట్టి ఈ వాక్యం ఈరోజు బై హార్ట్ చేసిన మీరు ఏం చేయాలంటే సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలుకరంగా ఉంటుంది, ఎంత మనోహరంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే నీ తోటి సహోదరుడికి ఏం కష్టం ఉంది, ఏమి సంతోషం ఉంది, వాళ్ళు ఏ విషయాల్లో స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళకి ఏది అవసరత ఉంది అది తెలుసుకొని నువ్వు వాళ్ళ కొరకు కూడా దేవుని సన్నిధికి ప్రార్థనతో వస్తే దేవుడిని అంగీకరిస్తాడు. అలా ఉన్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదము, శాశ్వత జీవము ఆ ప్లేస్లో ఉంటుంది అని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక ఈరోజు మీరు ఈ వర్సెస్ని బై హార్ట్ చేస్తున్న మీరు కొంతమందితో ఫ్రెండ్షిప్, సండే స్కూల్లో కొంతమందితో నేను ఉంటాను కాదు, అందరితో మీరు ఈక్వల్గా ఫ్రెండ్షిప్ చేయండి, ఐక్యంగా ఉండండి, అందరూ కలిసి దేవుని స్తుతించండి, ఇతరులకి సహాయపడండి. ఇక్కడ ఎలాంటి ఆశీర్వాదం ఉందో అలాంటి ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నం చేయండి చిల్డ్రన్స్. ఓకే, దిస్ ఇస్ ద బైబిల్ వర్సెస్ ఫర్ టుడేస్ ఆర్గనైజేషన్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం.
ఓకే, నవ్ ఇట్స్ టైమ్ ఫర్ బైబిల్ స్టడీ. చిల్డ్రన్స్ 2021 బైబిల్ స్టడీలో మనం ఎన్ని స్టోరీస్ నేర్చుకున్నాం, ఎన్ని యానిమేటెడ్ స్టోరీస్ చూసాము, ఓరల్గా నేను చెప్తూ ఎన్ని స్టోరీస్, జనరల్ స్టోరీస్ చూసాము, బైబిల్ స్టోరీస్ చూసాము, చాలా నేర్చుకున్నాము. మరి మీరు ఎంత నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకుంటాను ఎవ్రీ వీక్ మీరు ఆన్లైన్ సండే స్కూల్ ఫాలో అయ్యి ఉంటే ఇప్పటికీ మీకు చాలా నాలెడ్జ్ అయితే వచ్చి ఉంటుంది చిల్డ్రన్స్. డెఫినెట్లీ ఐమ్ సెయింగ్, ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రతి స్టోరీని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను ఖచ్చితంగా దేవుని ఎదుట నిలబడేటప్పుడు నమ్మకంగా నేను దేవుని నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చినని చెప్పడానికి నేనైతే నా వర్క్ నేను చేస్తున్నాను. మీ డోర్ స్టెప్ దగ్గరికి నేను ఆన్లైన్ సండే స్కూల్ తీసుకొస్తున్నాను. మీరు నెగ్లెక్ట్ చేయవద్దు. క్విజ్కి ప్రైజ్ ఉంది కదా అని అక్కడ చూసి స్టోరీ స్కిప్ చేసుకొని వీక్లో హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చిల్డ్రన్స్. ఈ హాఫ్ అన్ అవర్ కానీ మీరు నేర్చుకున్నారు అంటే బైబిల్లో చాలా విషయాలు మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు హాఫ్ అన్ అవర్ స్కిప్ చేయొద్దు. ఆల్మోస్ట్ మీకు సండే ఒకవేళ యాక్చువల్లీ సండేసే అందరికీ ఫ్రీ ఉంటుంది. వీక్ డేస్ అంతా కొంచెం స్కూల్స్ కానీ ప్రాజెక్ట్ వర్క్స్ వీటిలో బిజీ ఉన్నా సండేస్ మీకు ఫ్రీ ఉంటుంది. ఈ సండే టైంలో డెఫినెట్గా మీరు ఈ హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చూడండి. దేవుని వాక్యంలో బలంగా మీరు ఉండాలన్న ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను కాబట్టి డోంట్ మిస్ చిల్డ్రన్స్. ఓకే, ఇప్పుడైతే ఈ వీక్ మనము న్యూ టెస్ట్మెంట్ నుంచి లూక్ చాప్టర్ 13 నుంచి మనం ఒక స్టోరీ నేర్చుకుంటున్నాం. ఈ స్టోరీలో క్యారెక్టర్స్ ఏంటన్నది మొదటి చెప్తాను. అక్కడ ఏముంటుందంటే ఒక సమాజ మందిరంలో ప్రేయర్ జరుగుతుంటుంది, అంటే ఒక చర్చ్లో ప్రేయర్ జరుగుతుంటుంది. అక్కడ చాలామంది మనుషులు ఉంటారు. అందులో ఒక ఆమె నడుము వంగిపోయిన ఆమె ఉంటుంది. దాట్ ఈస్ అ మెయిన్ క్యారెక్టర్ ఇన్ దిస్ స్టోరీ. తర్వాత జీసస్ ఉంటారు, ఎందుకంటే జీసస్ వాళ్ళని ఆమెను సేవ్ చేస్తారు కాబట్టి. ఈ 2 క్యారెక్టర్స్ మనం మెయిన్గా తీసుకోవచ్చు. ఈ స్టోరీలో మోరల్ ఏంటి ఇదంతా మనము ఇప్పుడు ఒకసారి ఆ స్టోరీ చదివి ఆ స్టోరీని చూసుకొని అప్పుడు నేర్చుకుందాం చిల్డ్రన్స్. ఓకే, లూక్ చాప్టర్ 13 వర్సెస్ 10 to 13 అంటే 10, 11, 12, 13 ఈ 3 వచనాల్లో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. ఈ స్టోరీ గురించి దేవుడు ఏం చెప్పాడు అన్నది ఈరోజు మనం డీటెయిల్డ్గా నేర్చుకుందాం చిల్డ్రన్స్. ఎందుకంటే ఈ స్టోరీలో ఏముంటుందంటే 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఆ సమాజ మందిరంలో వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా ఈ స్టోరీలో ఉంటుంది. అక్కడ మీరు చాప్టర్ కంప్లీట్గా చదివితే నడుము వంగిపోయింది. దేని వల్ల వంగిపోయింది అంటే దయ్యం వచ్చి అని బ్రాకెట్లో ఉంటుంది. అంటే అది మామూలుగా నడుము వంగిపోయింది అంటే స్పాంటిలైటిస్ ప్రాబ్లం ఏదో ఉండొచ్చు, బ్యాక్ బోన్ వీక్ ఉండొచ్చు, ఏదో ఒక ప్రాబ్లంతో నడుము వంగొచ్చు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు. ఇది కాదు, ఈవిల్ స్పిరిట్ ద్వారా నడుము వంగిపోయిందని అక్కడ క్లియర్గా ఉంటుంది చిల్డ్రన్స్. ఓకే, ఆ నడుము వంగిపోయిన ప్రతి ఆదివారం చర్చకు వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది. సమాజ మందిరంలో ప్రేయర్ మీటింగ్ అయిపోగానే మరలా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలాగ 18 years నుంచి జరుగుతున్న తర్వాత ఆ రోజు యేసు ప్రభు ఆ సమాజ మందిరంలోకి వచ్చి వాక్యం చెప్తారు. చెప్పినప్పుడు ఆమెను చూస్తారు. ఆమెను చూసి ఆమెను దగ్గరికి పిలిచి చేయి వేసిన వెంటనే ఆమె నడుము స్ట్రైట్గా నిలబడి ఆమె స్ట్రైట్గా అయిపోయి నడుము అంతా సరి అయిపోయిందని బైబిల్ వాక్యం చెప్తుంది. ఓకే, దాట్ ఈస్ వెల్ అండ్ గుడ్. దేవుడు చాలా స్వస్థత కార్యాలు చేశారు కదా. కుష్ఠరోగులు లేపారు, కళ్ళునిచ్చారు, కాళ్ళనిచ్చారు, మళ్ళీ మూగ వాళ్ళకి నోరు వచ్చింది, చనిపోయిన వాళ్ళని లేపారు, అన్నీ చాలా మిరాకిల్స్ అయితే జరిగాయి. ఇక్కడ స్పెసిఫిక్గా నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచినది ఎందుకు ఇక్కడ పెట్టారు, ఇది ఎందుకు పెట్టారు అన్నది ఈ రోజు మనం నేర్చుకుందాం. దాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ చిల్డ్రన్స్. ఓకే, ఎందుకంటే నడుము వంగిపోవటం అనేది క్యాజువల్ థింగ్. అది నడుము వంగిపోవటము, నడుము నొప్పి రావటము, నడుముకి ఏదో ఒకటి అవటం అనేది అది క్యాజువల్గా. కానీ ఇక్కడ ఈవిల్ స్పిరిట్ ద్వారా ఆమెకు నడుములో ప్రాబ్లం ఉంది, అయినా సరే ఆమె వస్తుంది. ఇక్కడ నేను మీకు ఇది కొంచెం డీటెయిల్డ్గా మీరు నేర్చుకోవాలి చిల్డ్రన్స్. ఎందుకంటే బైబిల్ వాక్యాన్ని చదివేటప్పుడు కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది అని యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు. ఒకసారి నేను ఆ రిఫరెన్స్ చెప్తాను, మీరు అందరూ తీసి చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 10వ వచనం 13వ వచనం ఈ 2 వచనాల్లో 2 సార్లు రాశారు. ఏంటంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం వస్తుంది. కానీ దేవుని వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది. అప్పుడు మీరు ఆ రెండింటిని తీసుకొని ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలనేసి బైబిల్లో వాక్యం ఉంది. అంటే ఇక్కడ నడుము అనేది దేనికి సూచిస్తుంది, అసలు ఆమె నడుము ఉండిపోవటానికి దేవుడి స్టోరీ ఇక్కడ ఎందుకు పెట్టాడు, ఈరోజు మనం ఇది నేర్చుకుందాం. ఎందుకంటే పర్టికులర్గా ఈ నడుము గురించి దేవుడు చెప్తూ చాలా రిఫరెన్సెస్ చెప్పారు. ఇర్మియాకి కూడా నువ్వు వెళ్ళి ఒక దట్టి తెచ్చుకొని నడానికి కట్టుకో, అది 15 days అయిన తర్వాత ఒక దగ్గర పాతి పెట్టు, మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ కట్టుకో, ఇంకా చాలా పెట్టి ఉంటారు అక్కడ. అలాగనే ఎఫెసియన్స్ చాప్టర్ 6 verses 14లో మీ నడుమునకు సత్యమన్న దట్టి కట్టుకుని
రక్షణను శిరస్త్రానం పెట్టుకోవాలి, సమాధానం అని జోడేసుకోవాలి. ఇలాగా వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నడానికి సత్యం అని దట్టి కట్టుకోవాలి. సత్యం అని దట్టి ఎలా కట్టుకుంటాం? బెల్ట్ పెట్టుకోమంటున్నాడు. సరే, ఏదో ఒక బెల్ట్ పెట్టుకుంటాం మనం నడానికి. బెల్ట్ ఏం పెట్టుకోవాలంటే సత్యంతో కూడిన బెల్ట్ పెట్టుకోవాలి. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యము, నేనే సత్యమును మార్గమును జీవమును అని అన్నారు కాబట్టి దేవుని వాక్యం సత్యం. ఓకే, ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని నడానికి కట్టుకోవాలి. వాట్స్ ద మీనింగ్ ఇన్ దాట్? ఇప్పుడు దీంట్లో మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తాను, అది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎందుకంటే ముందు నేను ఒక విషయం చెప్పాను, గుర్తుందా? యెషయా గ్రంథంలో కొంత అచ్చుట కొంత ఇచ్చుట ఉంటుంది. రెండు మనం తీసుకొని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎలా పడితే అలా వాక్యాన్ని చదవకూడదు చిల్డ్రన్స్. ఓకే, ఎప్పుడైనా మనం వాక్యం చదువుతున్నప్పుడు డౌట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పేసాను సరే, యెషయా గ్రంథంలో కొంత అచ్చుట కొంత ఇచ్చుట ఎలా తెలుస్తుంది నాకు అని మీరు నన్ను అడిగారు అనుకోండి, అక్క ఎలా తెలుస్తుంది అక్క కొంత అచ్చుట కొంత ఇచ్చుట అని? అంటే నీకు వాక్యం తెలుసుకోవాలనే ఆలోచన, ఆశ ఉంటే చాలు, దేవుడు నీకు అదని ఎలా అయినా తెలియపరుస్తాడు చిల్డ్రన్స్. కాబట్టి మొదట మీరు వాక్యం నేర్చుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఎవరో ఒకరి ద్వారా, లైక్ పాస్టర్స్, లైక్ మీ, ఎవరో ఒకరి ద్వారా మీకు టైంకి మీకు ఏది అర్థం కాకపోతే ఆ వాక్యం మీ దగ్గరకు వస్తుంది. ఐఎమ్ ష్యూర్ ఫర్ దట్ అండ్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. బికాస్ నేను కూడా వాక్యం చదివేటప్పుడు కొన్నిసార్లు నాకు అర్థం కాకపోయినప్పుడు, ప్రభు నాకేంటి ఇది అర్థం కావట్లేదంటే ఏదో ఒక విధంగా అది ఎవరో ఒకరి ద్వారా నాకు ఆ వాక్యం అయితే వచ్చేది. అది ఎవరి ద్వారా పంపిస్తాడంటే దేవుడు హోలీ స్పిరిట్ ద్వారా మనకు ఆ వాక్యం అయితే అర్థమవుతుంది చిల్డ్రన్స్. ఇప్పుడు దేవుడు నడుము అన్నదాన్ని దేనితో పోల్చాడు అన్నదానికి ఎగ్జాక్ట్ రిఫరెన్స్ అయితే నేను మీకు ఇస్తాను. ఒకసారి మీరు చదవండి. 1 Peter 1:13 అంటే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చదివితే అక్కడ ఒకసారి చూడండి చిల్డ్రన్స్, ఏముంటుందంటే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అక్కడ ఉన్న వర్సెస్కి ఎగ్జాక్ట్ మీనింగ్ అన్నమాట. అంటే ఏంటంటే నడుము అంటే ఏంటంటే మన మనస్సు అని అర్థం ఇక్కడ. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ నీ నడుమునకు సత్యం అన్న తట్టి కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే నీ మనస్సుకి వాక్యం అనే తట్టి పెట్టి ఆ మనస్సుని కట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనస్సుని ఎందుకు కట్టుకోవాలి అంటే మన మనస్సు మనతో ఉండమంటే ఉండదు, అది దాని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటుంది. అది దేవుని విషయాలు ఆలోచించదు, మనకి దేవుని నుంచి తప్పించే విషయాలు ఆలోచించేలాగా మన మనస్సు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము మన మనస్సుకి వాక్యముతో కట్టుకోవాలని ఇక్కడ పేతురు గారు ఎగ్జాక్ట్గా ఎంత బాగా చెప్పారు కదా చిల్డ్రన్స్. ఇప్పుడు మీరు అక్కడ ఉన్న స్త్రీని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆవిడ నడుము వంగిపోయి వచ్చిన ఆమె కాదు, అంటే మనస్సు వంగిపోయి ఉన్న ఆమె అనమాట. మనస్సు వంగిపోయి మనం ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరంలో ఉన్నా అది వృధా చిల్డ్రన్స్. మనసు వంగిపోవటం అంటే అర్థం ఏంటి అంటే మన మనస్సు సరిగా లేకుండా. చాలామంది నేను వాళ్ళు టెస్టిమోనీస్ చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, సిస్టర్ మా అబ్బాయిని మేము పుట్టిన 8th డే నేను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చాను, చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆయన దేవుని మందిరంలోనే ఉన్నాడు అని చెప్తా ఉంటారు. నువ్వు ఎప్పటి నుంచి దేవుని మందిరంలో ఉన్నావా అనేది దాట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ హియర్. బికాస్ ఎప్పటి నుంచి దేవుని మందిరంలో ఉన్నావు కాదు, నీ మనస్సుని ఠారుగా ఇక్కడ చెప్తున్నాడు సార్ పేతురు, నిబ్బరం కలిగి నిరీక్షణతో యేసే వచ్చినప్పుడు ఎదుర్కొనే అంత పట్టుదల కలిగిన మనస్సు, ఆ మనస్సు ఉండాలంటే దానికి సత్యంతో నువ్వు దట్టి కట్టుకోవాలి. యేసు ప్రభుని ఆ మనసులోకి నువ్వు ఆహ్వానించాలి. ఇప్పుడు చిల్డ్రన్స్ మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. ఏంటి అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చర్చ్కి వెళ్తున్నారు, దాట్ ఈస్ సెకండరీ. అది ఓకే మీరు వస్తున్నారు, కానీ ఆ వస్తున్న టైంలో ఇక్కడున్న ఈ స్త్రీ ఎలా అయితే నడుము వంగిపోయి వచ్చిందో అలాగే మీరు కూడా మనస్సు వంగిపోయిన స్థితిలో, అంటే మనస్సు సరిలేని స్థితిలో. మనస్సు సరిలేని స్థితి అంటే ఏంటంటే చిల్డ్రన్స్, మన మనస్సులో పక్క వాళ్ళ మీద ఈర్ష్య, స్వార్థం, సంతోషం లేనితనం, సమాధానం లేనితనం, వాళ్ళని చూస్తే ఇష్టం ఉండదు. ఈ మనస్సులో కొన్ని విషయాలు ఉంటాయి. అలాంటి విషయాలతో దేవుని సన్నిధికి వస్తే నీవు కూడా ఈ స్త్రీలాగా నీ మనస్సు వంగిపోయిన స్థితిలో, అంటే నీ నడుము వంగిపోయిన స్థితిలోనే ఉంది. 18 years అయిపోయింది, 18 years వచ్చింది ఆవిడ అలాగా నడుము వంగిపోయిన స్థితిలోనే. అది ఈవిల్ స్పిరిట్ అని చెప్తున్నారు కూడా అక్కడ. అలాగే 18 years వచ్చాక యేసుప్రభు వచ్చి ఆవిడని ముట్టి స్వస్థపరిచారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఈ స్టోరీ ద్వారా? దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ. ఎన్ని ఇయర్స్ నుంచి చర్చకు వస్తున్నావు అన్న కాదు, ఈ ఇన్ని ఇయర్స్లో నా మనసు ఎలా ఉంది, నేను నిటారుగా ఉన్నానా లేదంటే నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నానా? ఒకసారి మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుందాం చిల్డ్రన్స్. ఎందుకంటే దేవునికి నచ్చని విషయాలు ఏమి నీ మనసులో ఉన్నా నీవు కూడా ఆ స్త్రీలాగా నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నావు. అంటే నీకు కూడా నీ ఆత్మకు ఏదో రోగం ఉంది. అది నడుము వంగిపోయిన స్థితి ఏం స్థితి అన్నది ఐ డోంట్ జడ్జ్ దట్. నేను దాన్ని అంటే చెప్పను ఏది అన్నది.
మీరే ఆలోచించుకోండి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుని మనసు కలిగి రావాలి చిల్డ్రన్స్. దేవుని మనసు ఏంటంటే అందరినీ ప్రేమించాలి, అందరినీ సమానంగా చూడాలి, అందరితో సంతోషంగా సమాధానంగా ఉండాలి. ఇలాంటి మనసుతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడిని చూసి సంతోషిస్తాడు. ఓకే చిల్డ్రన్స్, ఈ స్టోరీలో మీ మనసు ఎలా ఉంది అన్నది ఎగ్జామిన్ చేసుకోండి. దేవుని సన్నిధికి మనం వచ్చేస్తున్నాము అంటే కాదు చిల్డ్రన్స్, మన మనస్సుకి సత్యం అను దట్టి కట్టుకోవాలి. సత్యం అంటే దేవుని వాక్యం అనే దట్టి కట్టుకోవాలి. ఆ వాక్యంలో ఏముందో దాంతో నీ మనసుని సరి చేసుకోవాలి. వాక్యంలో ఏముంది, దేవుడు నీ మనసు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, అలాగ నీ మనసు ఉంటే నీవు దేవునిలో నిటారుగా నిలబడినట్టు. లేదు అంటే నీ నడానికి ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది, అది ఎగ్జామ్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఏదైనా చెప్పినప్పుడు మీకు ఏదో ప్రాబ్లం ఉందో మీరే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు వచ్చే పెయిన్ నేను భరించలేను, మీకు వచ్చేది చెప్పడం మాత్రం చెప్తాం కదా, మీరు ఎగ్జామిన్ చేసుకొని అలాగ మీకు ఏమైనా ఉంటే ప్రభువా నన్ను క్షమించు, నీకు ఇష్టమైన మనసులాగా నా మనసు ఉంచని ప్రార్థన చేసుకుని దేవుడు తప్పకుండా మంచి మనసుని ఇస్తాడు మనకి. దిస్ ఇస్ ద బైబిల్ స్టడీ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడైతే మనం ఆఖరి ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ, ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడగు తండ్రి స్తోత్రం, సమాధానకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు ఆన్లైన్ సండే స్కూల్ ప్రభు ఆది నుంచి నిమిడి నడిపించిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మంచి వాక్యము ద్వారా నువ్వు మాతో మాట్లాడావు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో నువ్వు మాకు తెలియచేసావు ప్రభు. ఆ విధంగా మా బిడ్డలందరూ ఐక్యతతో ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రభు. మా మనస్సు అన్న నడుము కట్టుకొని ప్రభు మేము నిటారుగా నిలవబడి నీ సన్నిధిలో గొప్ప కార్యాలు చూసే గొప్ప భాగ్యం మా బిడ్డలకు మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా కేవలం నీ నామానికి మహిమ కలిగిందని నమ్ముచు ఉన్నాం తండ్రి. ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా తండ్రి ఎస్ఓసి ఛానల్ చిన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఆరోగ్యంను దయచేయండి, జ్ఞానమును దయచేయండి, విధేయతను దయచేయండి ప్రభు. తండ్రి తల్లిదండ్రులకు విధేయులుగా ఉండే ఆత్మను వారికి దయచేయండి, ప్రార్థించే ఆత్మను దయచేయండి, పరిశుద్ధ ఆత్మతో నింపండి. చిన్ననాటి నుంచి ఘన కార్యాలు పూనుకుని చేయడానికి మీ శక్తితో నింపమని అడుగుతున్నాను. వారు ఏ ప్రయత్నం చేసిన ప్రయత్నాల్లో సఫలము దయచేయండి, ఎగ్జామ్స్లో ఘనమైన విజయాలు దయచేయండి ప్రభు. భయం ఉంటే తీసివేయండి ప్రభు. తండ్రి టెన్షన్స్ ఏమున్నా తండ్రి నీ ఆత్మ ద్వారా తండ్రి వారిని తప్పించమని అడుగుతున్నాం తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభు. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచి నీ గాయపడిన హస్తంలో ఉన్న స్వస్థత వారికి దయచేయండి ప్రభు. అద్భుత రీతిగా తండ్రి వారికి స్వస్థతను మీరు ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. క్రీస్తు మహిమైశ్వర్యంలో వారి అవసరతలన్నీ తీర్చమని అన్ని విషయాల్లో ప్రభు నీ కృపను కోరుకుంటున్నా. ఈ పరిచర్యను నీ సన్నిధికి నీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీ ఒక్క నామానికి చెల్లిస్తూ యేసే పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ప్రేమ కృప కనికరము ఇప్పుడు ఎల్లప్పుడూ మన వల్ల ప్రార్థన చేయ ప్రతి ఒక్కరికి తోడేండును కాక, ఆమేన్. యేసు రక్తమే చేయండి, సిలువ రక్తమే చేయండి. ఈ ఆన్లైన్ సండే స్కూల్ పరిచయం ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని ప్రభునామాన్ని స్తుతిస్తున్నాం. మీకు ఈ ప్రోగ్రామ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని పరిచర్యలో మీరు కూడా పాలుభాగం పొందండి. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారికి ఛానల్ని పరిచయం చేయండి. దేవుని వాక్యంలో బలంగా ఎదగడానికి వారికి మీ వంతు సహకారాన్ని అందించండి. మరి ముఖ్యంగా మీ ప్రార్థనలో ఈ పరిచర్య గురించి నా కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్.